హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే తెలంగాణ ఓ పిడికిలి, 4 కోట్ల మంది ప్రజల ఐక్యతే దీని సందేశం. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరి యత్నం. సెప్టెంబర్ 17ను రాజకీయం చేయడం తగదు. ప్రజాకాంక్షల మేరకే ప్రజాపాలనా దినోత్సవం. గత 10 ఏళ్లలో సాంస్కృతిక ఆర్థిక విధ్వంసం. తెలంగాణ అస్తిత్వం, కుటుంబ అస్తిత్వం ఉంది. మా ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవానికి నాంది. హక్కులు సాధించుకునేందుకు ఢిల్లీ పర్యటనలు. ఫామ్ హౌస్ సీఎంను కాదు, పనిచేసే సీఎంను. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు రేవంత్ రెడ్డి. పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం. పటేల్కు బీజేపీకి సంబంధం ఏంటి? విలీనంలో బీజేపీది ఎలాంటి పాత్ర లేదు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు. తెలంగాణ ఓ పిడికిలి, ఇది ప్రజాపాలన దినం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజాపాలన దినం ఎట్లయితుంది? మీ ప్రభుత్వం ప్రారంభమైన కాడ నుంచి, ఎన్నికలు ప్రారంభమైన కాడ నుంచి ఇది ప్రజాపాలన దినమా? ఇది ముమ్మాటికి విద్రోహ దినమే. ఇది ముమ్మాటికి సెప్టెంబర్ 17 దురాక్రమణ. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు ప్రతి ప్రావిన్స్కి ఏమో స్వయం ప్రతిపత్తినిస్తారు, ఆలోచించుకునే శక్తినిస్తారు. కానీ తెలంగాణ సంస్థానాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం దురాక్రమణ చేస్తారు. ఇక్కడ బలవంతంగా విలీనం చేస్తారు, బలవంతంగా కలుపుకుంటారు. ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఇక్కడ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను, కమ్యూనిస్టులను, ప్రతి ఒక్కరిని కూడా కిరాతకంగా హత్య చేసి, 7,000 మందిని హత్య చేసి నెహ్రూ ప్రభుత్వము ఆనాడు అరాచకం సృష్టిస్తే ఇది ప్రజాపాలన దినం ఎట్లయితుంది? ఇది అరాచక దినం అవుతుంది, ఇది హత్య దినం అవుతుంది, ఇది దారుణమైనటువంటి హింసకు దారి తీసినటువంటి దినం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అణిచివేసినటువంటి దినం అవుతుంది. అంతేవిధంగా బీజేపీ కూడా దీన్ని ఓన్ చేసుకోవడానికి అవసరం లేదు. పటేల్ అనే వ్యక్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది హోమ్ మినిస్టర్గా ఉండి ఈరోజు సెప్టెంబర్ 17 రోజు ఆనాడు అరాచకం సృష్టించాడు. 4,000 మంది తెలంగాణ ఉద్యమకారులను అత్యంత దారుణంగా హత్య చేయించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. విమోచన దినమా? విలీన దినమా? విలీన దినం అయితే ఒక్క రజాకార్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఒక్క రజాకార్కి ఎందుకు శిక్ష విధించలేదు? నిజామును ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? రాజ్భవన్లో పెట్టిండు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి. అది మీ పాలన, అది మీ చరిత్ర. తెలంగాణ మీద ఈరోజు మీరు వల్లమాలిన పేరేమో వెలగక్కుతా ఉన్నారు, కానీ తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేసినంతగా ఎవ్వరు కూడా అణిచివేయలేదు. ఏ ప్రభుత్వం కూడా అణిచివేయలేదు. మీరు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించే హక్కే మీకు లేదు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు? మీరు లంబోదర లడ్డు ధర 1.87 కోట్లు. హైదరాబాద్ బండ్లగూడలో వేలం. 4 గ్రూపులుగా 100 మంది చందాలు. నిరుడు 1.26 కోట్ల ధర. టౌన్షిప్లో పనిచేసే వాళ్లకు కొంత, స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ మహాగణేష్, గంగవుడికి గణనాథుడు. దేవుణ్ణి బిజినెస్ చేయడం ఏమిటండి? కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి కొన్ని పండుగల లోపట లడ్డు వేలమేసుడైందండి. లడ్డు అనేది ఒక ప్రసాదం కదా, దేవుడి నుంచి వచ్చే ప్రసాదం కదా. ప్రసాదం అందరికీ పంచిపెట్టాలే, ఇవ్వాలి. కానీ ఇట్లా బిజినెస్ చేసుడేంది? ఈ రకంగా బిజినెస్ చేస్తూ ఇట్లా ప్రజల్ని ఆ లడ్డును ఇంత 9 రోజులు అక్కడ పెట్టి అది ప్రసాదం అని చెప్పి అందరికీ పంచుతుంది, ఒక మంచి విషయం అవుతుంది కావచ్చు. మరి 9 రోజులు పూజ చేసినందుకు ఈ నమ్మకాల కొద్దీ, ఎవరి నమ్మకం కొద్దీ వాళ్ళు దాన్ని తీసుకుంటారు కావచ్చు. కానీ ఆ లడ్డు పేరు మీద బిజినెస్ చేసుడైంది, ఆ దేవుని బొమ్మ పెట్టి బొమ్మ పేరు మీద బిజినెస్ చేసుడైంది. ఇంత ఎత్తైనటువంటి విగ్రహాలు ఎందుకండి? అంత ఎత్తైన విగ్రహాలు పెట్టమని చెప్పి అప్పుడు అసలు ఉందా? నిజానికి నా చిన్నతనంలో నేను చూసింది మాత్రం, ఊరికి 1-2 విగ్రహాలు ఉంటే ఊరంతా కలిసి కూడా భజనలు చేసుకుంటూ చాలా పద్ధతిగా విఘ్నేశ్వరుని తీసుకెళ్ళి, అది కూడా మట్టి విగ్రహాలని తీసుకెళ్ళి, ఈకో ఫ్రెండ్లీ గణేషుని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపెట్టారు. ఇది జరిగేది. కానీ ఈరోజు గణేష్ ఓకే, నిమజ్జనం రోజు మాత్రమే తాగి తందనాలు ఆడుతున్నారు అని చెప్పి కొంతకాలం వరకు అనుకుంటే, 9 రోజులు రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిలతోటి డ్యాన్సులు, విచిత్రమైనటువంటి విన్యాసాలు, విచక్షణరహితమైనటువంటి విన్యాసాలు, 9 రోజులు ఎందుకంటే తాగడము అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగంగా ఉండొచ్చు. కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి మేము 9 రోజులు పూజిస్తున్నాము, మాది
మరి ధర్మము అని చెప్పి షో ఆఫ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లోపట. మతము ధర్మము అని చెప్పుకుంటూ షో ఆఫ్లు చేసి వీడియోలు క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ లోపట ఇన్స్టాగ్రామ్ లోపట ధర్మాన్ని బోధించేటటువంటి షో ఆఫ్ గ్యాంగులు మరి ఏడబోయినాయి. ఇంత దారుణంగా ఇక్కడ అవమానమే కదా, ఈ ధర్మానికి అవమానం చేసినట్టే కదా. కాస్తైనా ఆలోచన ఉండాలి కదా. ఈ తాగడం, తందనాలు ఆడడం, అదేవిధంగా ఇక్కడ గణపతిని తీసుకొని పోయి కలిపేటటువంటి పరిస్థితుల లోపట చేసేటటువంటి వికృతమైనటువంటి విచక్షణారహితమైనటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అండ్ హిందూ సంఘాలు ఏదైనా చిన్న విషయం జరిగితే పూర్తిగా వచ్చి గొడవ చేసేటటువంటి మరి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోలేనప్పుడు మందికి ఏం చెప్తాం మనం? కాబట్టి ఇట్లాంటి విన్యాసాలని, విచక్షణారహితమైనటువంటి చేష్టల్ని ముందుగా వాటిని అరికట్టగలిగితే చాలా వరకు కూడా అది మారే అవకాశం ఉంటుంది. ఢిల్లీ కొత్త సీఎం అతీషి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతీషి రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి. ఎల్జీ నివాసం వద్ద కేజ్రీవాల్, అతీషి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అతీషి గారు మరి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. కానీ ఇది భారతదేశంలో ఇట్లాంటి రాజకీయ అస్థిరత అనేది కొత్త కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా మాకు పలానా ప్రాంతం చోట కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం లోపల మాకు పట్టు కావాలనుకొని వాళ్ళు భావిస్తే మాత్రం ఖచ్చితంగా దురాక్రమణ చేయడానికి రకరకాల రాజకీయమైనటువంటి వ్యూహాల్ని ఉపయోగించడం, అరెస్టులు చేయించడం ఇట్లాంటివి జరిగేటివి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు మీద కూడా ఇట్లాంటి కుట్ర జరిగింది. అంటే ప్రభుత్వ అనుకూల దశ కుట్ర జరిగింది అక్కడ, దురాక్రమణ కాకుండా. కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఢిల్లీ లోపట తన యొక్క పట్టును సాధించడానికి, తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మరి కేజ్రీవాల్ మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని జైలుకు పంపించడం, ఇట్లా రాజకీయంగా అక్కడ ఢిల్లీని ఆక్రమించుకునేటటువంటి పరిస్థితికి తీసుకురావడం, ఇట్లాంటి చర్యలు చేయడం అనేది నిజంగా ఈరోజు రాజకీయ దుమారాన్ని లేపేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం అని కాదు, రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా అవి ఎట్లాంటి పార్టీలైనా, ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీ కూడా మంచిది కాదు. ఏ పార్టీ కూడా పులి ఎప్పుడు కూడా శాకాహారి కాదు. పులులల్లో మంచి పులి ఉండదు. పులులల్లో ఎప్పుడు కూడా మంచి పులి ఉండదు. అన్ని పార్టీలు కాషాయ రంగు పార్టీ దగ్గర నుంచి నీలిరంగు ముసుగు అన్ని ముసుగులే. అవన్నీ ఆ పార్టీలన్నీ కూడా ముసుగులే, సిద్ధాంతాలు లేవు ఎక్కడ కూడా. ఎవ్వరికి చూడు రాజకీయ అధికారమే కావాలి, ఆధిపత్యం కావాలి, ప్రజల లోపల మార్పు కాదు. ముందు ఎక్కాలి రాజ్యం కుర్చీ ఎక్కాలి, అంతే. మార్పు ఎవరికి అవసరం లేదు, మూలాల మార్పు ఎవరికి అవసరం లేదు. కాబట్టి అన్ని పార్టీలు కూడా వాటి ముందు ఏ జెండాలు ఉన్నా వెనకాల మాత్రం ఒకటే ఆలోచన వాళ్ళకు. పేజర్లతో పేల్చేశారు లెబనాన్లో 9 మంది హిజ్బుల్లాల మృతి. ఒకేసారి 1000కి పైగా పేజర్ల విస్ఫోటనం, 3000 మందికి పైగా గాయాలు, పలువురు విషమం. రాజధాని బీరూట్ ఆసుపత్రుల్లో హాహాకారాలు. క్షతగాత్రుల్లో ఇరాన్ రాయబారి కూడా. సిరియాలోనూ ఇదే తరహా ఘటన. ఇజ్రాయెల్ పనేనని హిజ్బుల్లా ఆరోపణ. ముఖం ఛిద్రమైన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు. చూశారు కదా, మత ప్రాతిపదికన తమ యొక్క వ్యవస్థను, ఆ రాజకీయ వ్యవస్థను నిలుపుకోవాలనుకునేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాంబులతోటి, విస్ఫోటనాలతోటి, మత కలహాలతోటి, ఈ విధంగా యుద్ధాలతోటి అల్లల్లాడిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క ఆ యొక్క శక్తి, ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకత, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకోగలగాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం. నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు, ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జన వనరుల్ని ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు, మతపరమైన కట్టడాలను వదలొద్దు,
ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు. విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం. అవసరమైతే ఈసీ సాయం. సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా. అప్పటిదాకా కూల్చివేతలపై స్టే. మాకు ఓటు వేయకపోతే, మా పార్టీని అధికారంలోకి రానివ్వకపోతే బుల్డోజర్లను తీసుకొచ్చి మీ కట్టడాలని, మీ నిర్మాణాలని, మీ ఇండ్లను కూల్చివేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనను, రౌడీజాన్ని ప్రదర్శించేటటువంటి దిక్కుమాలిన రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి ఈ సందర్భం లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాటకు రెండు చేతులు జోడించి నిజంగా ఈరోజు మేము నమస్కరిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టుకు. ఎందుకంటే ఈ దేశం లోపల న్యాయ వ్యవస్థ 0.1% అయినా బతికి ఉంది అని చెప్పి. ఎందుకంటే ఈ బుల్డోజర్ న్యాయ వ్యవస్థతోటి భయపడతా ఉన్నారు ప్రజలు. ఫలానా పార్టీకి మేము ఓటు వేయకపోతే మా నిర్మాణాలను కూల్చేస్తూ ఉన్నారు. మందిరాల పేరు మీద, మసీదుల పేరు మీద, చర్చిల పేరు మీద, ఈరోజు రోడ్ల విస్తరణ పేరు మీద పేదవాళ్ళ ఇండ్లను, బిజినెస్లను, చిన్న చిన్న కుటీర పరిశ్రమలను కూల్చివేసుకుంటూ పోయి వాళ్ళకు పునరావాసం కూడా కల్పించలేనటువంటి స్థితికి దిగదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయోధ్యలో అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది మందిరం వాళ్ళు ఇల్లు కూలగొట్టినందుకు పిచ్చోళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ జనాలు. అట్లాంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. ఈ మతపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి విషయాల వల్ల సామాన్య ప్రజల యొక్క ఆస్తులు దెబ్బతింటా ఉన్నాయి, భవిష్యత్తు దెబ్బతింటా ఉన్నది. ఎంతసేపు ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఈ దేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి వ్యక్తులు కూడా, వీళ్ళందరూ కూడా 70% వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ దేని చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే షో ఆఫ్ భక్తి, అంటే షో ఆఫ్ చేసేటటువంటి భక్తి సోషల్ మీడియా లోపల. అదేవిధంగా ఈ మందిరాల చుట్టూ, మసీదుల చుట్టూ, మత ధర్మాల చుట్టూ ఎట్లాంటి అవగాహన లేకుండా బయటికి ప్రచారం చేసుకునేటటువంటి ఒక దాని మీద వాటికి బేస్ అయ్యి ఇందులో ఏదో ఉంది, మతంలో ఏదో మత్తుంది, ఏదో ఉందని ఒక ఊహలో బ్రతికేటటువంటి యువతని మన భారతదేశంలో ఉంది తప్పించి శాస్త్రీయంగా ముందుకు వెళ్ళడానికి, శాస్త్రీయంగా ఆలోచించడానికి, ఈవెన్ ఐఏఎస్ ఐఐటియన్స్ కూడా, ఎన్ఐటియన్స్ ఎక్కడ ఏది చూడు, ఎవ్వరు చూడు ఒకప్పుడు మేము చదువుకుందామంటే మాకు అవకాశం లేదు, ఇప్పుడు అవకాశాలు ఉన్న వాళ్ళకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అట్లాంటి పరిస్థితుల లోపల ఈరోజు నేటి యువత ఉన్నది. ఏదో ఉన్నది మతంలో, ఏదో ఏమి లేదు మతం లోపల, ఏమి లేదు, ఏ మతంలోనూ ఏమి లేదు. మన ఊహ, మన ఆలోచన, మన నమ్మకం అంతే. దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో అతీంద్రియ శక్తులు అనేటివి ఏం లేవు అక్కడ. దెర్ ఈజ్ నో సూపర్ న్యాచురల్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని గురించి. కోఇన్సిడెన్స్లను నమ్ముకొని మనం శాస్త్రీయత వైపు కాకుండా ఇట్లాంటి అశాస్త్రీయమైనటువంటి విషయాల వైపు వెళ్ళినప్పుడు డెఫినెట్గా నష్టపోయేది భవిష్యత్తులో మనమే. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. మైనర్గా ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్పై జానీ వేధింపులు. సభ్యత్వంపై మా దగ్గరికి వస్తే వెల్లడైంది. పోలీసుల వద్దకు మేమే వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలున్నాయి. 90 రోజుల్లో నివేదిక. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్. బాధితురాలికి పరిశ్రమ అండ. ఝాన్సీ త్రివిక్రమ్పై నా ఫిర్యాదు తేల్చండి మాను డిమాండ్ చేసిన పూనం కౌర్. కొద్దిగా ఫేమస్ కాగానే తూల తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి వికృతమైనటువంటి చర్యలకు పాల్పడడం అలవాటు అయిపోయింది. అమ్మాయిలు కూడా అవకాశాల కోసం వాళ్ళు, అంటే ఇది ఎట్లాంటి పరిస్థితి అంటే ఎప్పటి నుంచో జానీ మాస్టరు తనను వేధిస్తూ ఉన్నాడు ఇష్టం లేకపోయినప్పటికీ. కానీ అవకాశాల కోసమో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికో ఆ అమ్మాయి భరిస్తూ ఉన్నది. ఈరోజు బగ్గుమన్నది, బద్దలేంది బయటకు వచ్చింది. పూనం కౌర్ త్రివిక్రమ్ మీద చేస్తూ ఉన్నది. ఓ త్రివిక్రమ్ గురువు అట, ఆయన గురువు, ఆయన పవన్ కళ్యాణ్కు గురువు, ఆయన ఇంకా చాలామంది యువతకు గురువు. ఏం అది ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తే, ఇష్టం వచ్చినట్టు సాహిత్యం చెప్తే, ఆ మైకుల ముందుకు వచ్చి చక్కని తెలుగు భాషలో 4 ముక్కలు చెప్పంగానే, మాట్లాడంగానే అది చాలా గొప్ప విషయమా? కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. హరికథ సార్వభౌముడిగా విశేష ఖ్యాతి. దేశవ్యాప్తంగా 20,000కు పైగా ప్రదర్శనలు. 2023లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక.
విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వక్రభాష్యాలు, ఆ రెండు పార్టీలవి దగాకోరు రాజకీయాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. మోదీ ప్రభుత్వం 100 రోజులలో లక్ష్యం పూర్తి. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా విమోచన దినోత్సవం. కాంగ్రెస్కు రజాకారులపై ప్రేమ. పటేల్ గురించి రాహుల్ ప్రియాంక మాట్లాడరే. ఎంఐఎం మెప్పు కోసమే ప్రజాపాలనా దినోత్సవం. 6 గ్యారంటీలను అటకెక్కించి ఏమార్చుతున్నారు. బీఆర్ఎస్ సమైక్యతా దినోత్సవం ఎందుకు బండి? మీరేం చేసిరు? మీతోటేమవుతుంది? 100 రోజుల లోపల మీతోటి ఏం కాలే? ఈ 14 సంవత్సరాల లోపల తెలంగాణకు ఏ కాన కొత్తలు రాలే, ఏం కాలే. తెలంగాణ ప్రాంతం ఏం కూడా మార్పు రాలే, ఏం మార్చలేదు. మీరు అందరూ ఒక్కటే. మీరు అందరూ దగ్గరికి వస్తే మొన్న కిషన్ రెడ్డిని బండి సంజయ్ పోయి రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తారు, బొకే ఇస్తారు. ఒక్క కాడ కలిసినప్పుడు వాళ్ళు చాలా ప్రేమతోటి ఆప్యాయతతోటి మాట్లాడుకుంటారు. అందుకే రాజకీయాల లోపల శాశ్వతమైనటువంటి మిత్రులు శత్రువులు ఉండరు. శత్రువులు మిత్రులు అయ్యేది ప్రజలే వర్గాలుగా విడిపోతారు, ప్రజలే వర్గాలుగా చీలిపోతారు, ప్రజలే దన్నుకుంటారు, ప్రజలే చచ్చిపోతారు, వాళ్ళ అధికారాన్ని ఎక్కుతారు. కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవదా? రాష్ట్రానికి రేవంత్ చేసేది మేలా కీడా? అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కల అబద్ధాల పునాదులపైనే రాష్ట్ర ప్రభుత్వం. జై తెలంగాణ అననోల నివాళితో అమరుల ఆత్మఘోష. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రాసుకో రాజీవ్ విగ్రహం తొలగిస్తాం, నీకు ఇష్టమైతే జూబ్లీ హిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఉండద్దని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు. మరి కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ విద్రోహ దినం నాడు మాట్లాడాలి కదా కేసీఆర్. ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగా, ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మాట్లాడాలి కదా. కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మీ నాయకుడు ప్రతి విషయంలోనూ సైలెంట్గా ఉంటాడు. ప్రతిదానికి కేసీఆర్ అనొద్దంటే కేసీఆర్ ఏం చచ్చిపోలేదు కదా, కేసీఆర్ బతికే ఉన్నాడు కదా, మాట్లాడాలి కదా. నోరు పడిపోయిందా? కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రావాలి. ఎన్నికల సందర్భంలోనే ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ బయటికి? ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.